హైదరాబాద్ లో ఐటీ అధికారుల దూకుడు కొనసాగుతోంది. మ్యాంగో మీడియా సంస్థపైన ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుపుతున్నారు. అయితే మ్యాంగో సంస్థ సింగర్ సునీత భర్త రాముకు సంబంధించింది. ఇక ఉదయం నుంచే మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనూ ముమ్మర తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా మైత్రి నవీన్ సీఈఓ చెర్రీ ఇల్లు ఆఫీసులో తనిఖీలు కొనసాగుతున్నాయి. మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. ఇటీవల పుష్ప 2 సినిమా నిర్మించింది మైత్రి మూవీ మేకర్స్. అయితే ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. ఇక ప్రముఖ నిర్మాత తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లోనూ ఉదయం 7 గంటల నుంచే ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో 8 చోట్ల 65 బృందాలతో తనిఖీలు చేపట్టారు. దిల్ రాజు సోదరుడు శిరీష్, కుమార్తె హన్షితారెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆఫీసుల్లోనూ ఈ దాడులు జరుగుతున్నాయి. ఇటీవల దిల్ రాజు సంక్రాంతి పండుగకు గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలను విడుదల చేశారు. ఈ నేపథ్యంలోనే ఐటీ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఇక ఐటీ దాడులకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మనం మార్నింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది? ప్రస్తుతం ఇక ఐటీ సోదాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి అలాగే అంతకంటే ముందు రీసెంట్గా వచ్చినటువంటి అనేక సినిమాలకు సంబంధించి భారీ బడ్జెట్తో వచ్చినటువంటి సినిమాల యొక్క పెట్టుబడులు, ఆదాయం వీటన్నిటిని కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ సినిమాలో నిర్మించినటువంటి ప్రముఖ నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇళ్ళు కార్యాలయాల్లో కూడా ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రజెంట్ మనం జూబ్లీ హిల్స్ దిల్ రాజు కూతురు హన్షితారెడ్డి అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నటువంటి విల్లాల దగ్గర ఉన్నాం. ప్రజెంట్ లోపల సోదాలు అనేవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇక రీసెంట్గా గేమ్ చేంజర్ అలాగే సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి 2 భారీ బడ్జెట్ సినిమాలను దిల్ రాజు నిర్మించడం జరిగింది. ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్నటువంటి ఆయన ఇటీవల కాలంలో దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమాలను తెరకెక్కించినట్లు కూడా తెలుస్తోంది. అయితే వీటన్నింటికి సంబంధించి ప్రస్తుతం లావాదేవీలన్నింటినీ కూడా ఆరా తీస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులలో అవకతవకలు జరిగినట్లు అనుమానాలు తలెత్తినటువంటి నేపథ్యంలోనే వీటన్నిటిని ఆరా తీసేందుకు డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా పరిశీలించడం అలాగే బ్యాలెన్స్ షీట్స్ను చెక్ చేయడం వంటి అన్ని విషయాలను కూడా ప్రజెంట్ యొక్క సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు చేస్తున్నారు. ఇక ప్రజెంట్ ఇటు మరోవైపున దిల్ రాజు నివాసం దగ్గర ఆయన ముందు కూర్చోబెట్టి డాక్యుమెంట్స్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక హన్షితారెడ్డి నివాసంలో ఆయన యొక్క కూతురు హన్షితారెడ్డి నివాసంలో కూడా ఆమెను ముందు నుంచి టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు 450 కోట్ల రూపాయల బడ్జెట్తో గేమ్ చేంజర్ మూవీని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే సంక్రాంతికి వస్తున్నటువంటి సినిమాను కూడా భారీ బడ్జెట్తో తెరకెక్కించారు. సో వీటన్నిటికీ సంబంధించి కొంత ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులలో అవకతవకలు జరిగాయి ఉన్నటువంటి ఉద్దేశంతోనే యొక్క సోదాలు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్గా వచ్చినటువంటి పుష్ప 2 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో నిర్మించడం జరిగింది. ఈ సినిమాను 650 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మిస్తే దాదాపు 1800 కోట్ల రూపాయల ఆదాయం అనేది వచ్చింది, వసూళ్లు చేశారు. అంటే వరల్డ్ వైడ్గా వచ్చినటువంటి యొక్క 1800 కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించి కూడా వీటన్నిటి మీద ఆరా తీస్తున్నారు. అసలు వాస్తవానికి పెట్టుబడులు అనేవి ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది, వచ్చినటువంటి ఆదాయం ఎంత అనేది కూడా ప్రస్తుతం ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. దాదాపు 55 మంది ఐటీ అధికారుల బృందం బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాలతో కలుపుకొని దాదాపు 8 చోట్ల యొక్క సోదాలు అనేవి కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక బంజారాహిల్స్లో ఉన్నటువంటి మైత్రి మూవీ మేకర్స్ కంపెనీలు అలాగే మరోవైపున హన్షితారెడ్డి యొక్క నివాసంతో పాటు దిల్ రాజు నివాసం, మైత్రి మూవీ మేకర్స్ యజమానులైనటువంటి నవీన్ ఎర్నేని, రవిశంకర్ నివాసాలు అలాగే మ్యాంగో సంస్థలకు సంబంధించినటువంటి యజమాని ఎరపతినేని రామకృష్ణ ఇళ్ళు కార్యాలయాల్లో కూడా యొక్క సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఈ సోదాలు ఇక మనకంతున్నటువంటి సమాచారాన్ని బట్టి సాయంత్రం వరకు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి ఓనర్లు, వారి యొక్క కుటుంబ సభ్యులు అలాగే ఇతర బంధుమిత్రుల నివాసాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఆయా వ్యక్తులకు సంబంధించి ఎప్పుడైతే సోదాల్లో పాల్గొన్నటువంటి ఐటీ అధికారులు టోటల్ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా పరిశీలిస్తున్నారు. అటు వారి యొక్క వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు కావచ్చు, లేదంటే కంపెనీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. బ్యాంకుల ద్వారా ఏ కంపెనీ నుంచి ఏ వ్యక్తులకు ఎంత పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయి, ఎంత మొత్తంలో ట్రాన్సాక్షన్స్ పరమైనటువంటి అవకతవకలు జరిగాయి అనేది కూడా ప్రస్తుతానికి ఐటీ అధికారులు గుర్తించినటువంటి పనిలో ఉన్నారు. ఇక కొద్దిసేపటి క్రితమే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇటు దిల్ రాజు సతీమణి అయినటువంటి ఆమెను అక్కడ ఇంటి దగ్గర నుంచి కూడా బయటికి తీసుకెళ్లినట్లు కూడా ఐటీ అధికారులు ద్వారా మనకు ఒక సమాచారం అయితే అందుతోంది. ఇది ఒక నిర్ధారణ కావాల్సిన
చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక సాయంత్రం వరకు ఈ యొక్క సోదాలు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చినటువంటి సినిమాల మొత్తానికి సంబంధించి కూడా మరొకసారి ఈసారి అంటే భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్గా ఈ యొక్క సోదాలు కొనసాగడం అనేది కొంత షాకింగ్గా మారింది. ముఖ్యంగా టాలీవుడ్లో ప్రముఖ అంటే పెద్ద ఎత్తున పెద్ద బడ్జెట్లతో నిర్మించినటువంటి నిర్మాతలు వీళ్ళంతా దిల్ రాజు కావచ్చు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ అయినప్పటికీ కూడా అయితే ఇటు డిజిటల్ మీడియాలో ఎరపతినేని రామకృష్ణ చాలా కీలకంగా ఉన్నారు. మ్యాంగో సంస్థల ద్వారా డిజిటల్ మీడియాలో ఆయన ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు అనేవి కొంత కలకలం సృష్టించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.